आज से एयर में ये नहीं है, दही है। Download and subscribe to ETV Win. నమస్కారం ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. కాలిఫోర్నియాలో దిగిన క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ సురక్షితంగా బయటకు వచ్చిన శుభాంశు శుక్లా, మరో 3 వ్యోమగాములు. పద్దెనిమిది రోజుల రోదసి యాత్రలో పలు ప్రయోగాలు చేసిన శుభాంశు, అంతరిక్షంలో పంటల సాగు, నీటు ఎలుగుబంటిపై పరిశోధనలు. జినోమ్ వ్యాలీలో ఐకోర్ బయోలాజిక్స్ కొత్త యూనిట్కు శంకుస్థాపన చేసిన సీఎం. పెట్టుబడుల ఆకర్షణలో తెలంగాణ ముందుందన్న రేవంత్. తెలంగాణ విశ్రాంత ఈఎన్సీ మురళీధర్ రావును అదుపులోకి తీసుకున్న ఏసీబీ. 10 చోట్ల విస్తృత సోదాలు, భారీగా అక్రమాస్తులు గుర్తింపు. ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు. సాయంత్రం 6ంటికి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ. రేపు బనకచెర్లపై కీలక సమావేశం. ఏపీ మద్యం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురు. ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టేసిన హైకోర్టు. పెద్దపల్లి జిల్లాలో దంపతుల పంచాయతీపై వివాదం. అమ్మాయి అబ్బాయి వర్గీయుల మధ్య తీవ్ర ఘర్షణ. 2 యువకులు మృతి. ఒడిశాలో ప్రొఫెసర్ లైంగిక వేధింపులు తాళలేక కాల్చుకున్న యువతి మృతి. 3 రోజులు మృత్యువుతో పోరాడి ఓడిన బీఎడ్ విద్యార్థిని. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా, మరో 3 వ్యోమగాములు సురక్షితంగా భూమికి చేరుకున్నారు. ఈ మధ్యాహ్నం 3 గంటల 1 నిమిషానికి శుభాంశు బృందం వచ్చిన క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ కాలిఫోర్నియా తీరంలోని పసిఫిక్ మహాసముద్ర జలాల్లో విజయవంతంగా దిగింది. అందులో నుంచి సురక్షిత పరిస్థితుల మధ్య శుభాంశు బృందం బయటకు వచ్చింది. 4 వ్యోమగాములు 7 రోజులు ప్రత్యేక క్వారంటైన్లో ఉంటారు. ఆ తర్వాతే సాధారణ వాతావరణంలోకి వస్తారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 18 రోజులు ఉండి మానవాళికి ప్రయోజనం కలిగించే అనేక ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించిన భారత వ్యోమగామ శుభాంశు శుక్లా సురక్షితంగా భూమికి చేరుకున్నారు. శుభాంశు సహా యాక్సియం 4 మిషన్లో భాగంగా ఉన్న మరో 3 వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వీడ్కోలు పలికి డ్రాగన్ గ్రేస్ వ్యోమనౌకలో తిరిగి వచ్చారు. 22.5 గంటల ప్రయాణం తర్వాత భారత కాలమానం ప్రకారం ఈ మధ్యాహ్నం 3 గంటల 1 నిమిషానికి అమెరికాలోని కాలిఫోర్నియా తీరానికి చేరువలో పసిఫిక్ సముద్ర జలాల్లో ఈ వ్యోమనౌక దిగింది. స్పేస్ క్రాఫ్ట్ నేల నుంచి 5.7 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు స్థిరీకరణ పారాచూట్లు విచ్చుకున్నాయి. 2 కిలోమీటర్ల ఎత్తులో ప్రధాన పారాచూట్లు విచ్చుకుని వ్యోమనౌక వేగాన్ని తగ్గించాయి. అత్యంత ప్రతికూల పరిస్థితులను తట్టుకునేలా నైలాన్ కెప్లర్లతో తయారు చేసిన పారాచూట్లను వినియోగించారు. ఆ తర్వాత వ్యోమనౌక పసిఫిక్ సాగర జలాలపై దిగింది. వైద్య పరీక్షల తర్వాత 4 వ్యోమగాములను నాసా కార్యాలయంలోని క్వారంటైన్ కేంద్రానికి తరలించనున్నారు. అనంతరం స్పేస్ క్రాఫ్ట్ను తీరానికి తరలించిన నాసా సిబ్బంది దానికి ఉన్న డోర్ను ప్రత్యేక పరికరాలతో తెరిచారు. వెంటనే అందులోని వ్యోమగాములు ఒక్కొక్కరే బయటకు వచ్చారు. అందరూ బయటకు వస్తూనే సహచరులకు అభివాదం చేశారు. 4 వ్యోమగాములకు వైద్య పరీక్షలు చేసిన తర్వాత నాసా కార్యాలయంలోని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. శుభాంశు మిగిలిన 3 వ్యోమగాములు అంతరిక్షంలో భారరహిత స్థితిని అనుభవించిన కారణంగా భూమిపైకి చేరగానే ఇక్కడి వాతావరణానికి అలవాటు పడేందుకు చర్యలు తీసుకోనున్నట్లు ఇస్రో పేర్కొంది. ఇందుకు వారం రోజులు 4 వ్యోమగాములను రీహాబిలిటేషన్ సెంటర్లో ఉంచనున్నట్లు తెలిపింది. ఇస్రోకు చెందిన వైద్య అధికారులు వ్యోమగాముల ఆరోగ్యం, ఫిట్నెస్ను నిరంతరం పర్యవేక్షిస్తారని వివరించింది. శుక్లా అంతరిక్ష యాత్ర విజయవంతం కావడంతో ఆయన స్వస్థలం ఉత్తరప్రదేశ్లోని లక్నౌలో సంబరాలు మిన్నంటాయి. శుభాంశు రాకను ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించిన ఆయన తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా కేక్ కోసి అందరికీ పంచారు. తమ కుమారుణ్ణి ఆశీర్వదించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
अब वही है, ईश्वर को धन्यवाद करते हैं, सभी लोगों का मतलब आभार प्रकट करते हैं जिन्होंने हमारे बच्चे को आशीर्वाद दिया और मिशन पूरा हुआ, उसके लिए सबको हम आभार प्रकट करते हैं और ईश्वर को धन्यवाद। और साथ में आप लोगों का भी धन्यवाद, जो आप लोगों ने इतना जो है इतना सबको दिखाया, पूरी मेहनत की, दिल दुनिया को दिखाया कि कैसे गया और कैसे आया बेटा, मतलब पूरा आप लोगों ने दिखाया। इसके लिए आप सबको बहुत बहुत धन्यवाद। అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన తొలి భారతీయుడు, అంతరిక్షంపై కాలుమోపిన రెండో భారతీయుడుగా అరుదైన ఘనత సాధించిన శుభాంశు శుక్లా 18 రోజుల రోదసీ యాత్రలో 7 ప్రయోగాలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థులతో ఐఎస్ఎస్ నుంచి మాట్లాడిన శుక్లా అంతరిక్షంలో పంటల సాగు, నీటి ఎలుగుబంటిపై అధ్యయనం చేశారు. టార్టిగ్రేడ్ సూక్ష్మ కణజాల జీవిగా పిలిచే నీటి ఎలుగుబంటి భూమండలంపై అత్యంత అరుదైన జీవి కాగా దాని డిఎన్ఏను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో డీకోడ్ చేసింది. సూక్ష్మ గురుత్వాకర్షణ శక్తిలో పునరుత్పత్తిని అత్యంత శక్తివంతమైన సూర్యరశ్మి గురుత్వాకర్షణ కలిగిన వాతావరణంలో నీటి ఎలుగుబంటి డిఎన్ఏలో కలిగే మార్పుల ప్రకారం వ్యోమగాముల రక్షణ వ్యవస్థలను తయారు చేయనున్నారు. ఈ అధ్యయనం త్వరలో ప్రయోగించే మానవ సహిత గగన్యాన్కు ఉపయోగపడుతుందని ఇస్రో తెలిపింది. అంతరిక్షంలో కంప్యూటర్ స్క్రీన్ల ఉపయోగంతో కలిగే మార్పులను శుక్లా అర్థం చేసుకున్నారు. మైక్రో గ్రావిటీలో గేజ్ ఫిక్సేషన్, వేగంగా కంటిని కదిలించడం వంటి ఒత్తిడి స్థాయిలు ఎలా ఉంటాయో పరిశీలించారు. ఇది భవిష్యత్ అంతరిక్ష నౌకల్లో కంప్యూటర్ల రూపకల్పనకు ఉపయోగపడనుంది. ఐఎస్ఎస్లో భారరహిత స్థితిలో నీటి ప్రవర్తన వివరించే ప్రయోగాన్ని శుక్లా ప్రదర్శించారు. ఈ ప్రయోగం ద్వారా తేలియాడే ఒక నీటి బుడగను శుభాంశు సృష్టించారు. మరో వ్యోమగామి విట్సన్ ఆ బుడగకు ఒక ప్లాస్టిక్ సంచిని అంటించారు. శుభాంశు ఐఎస్ఎస్ పయనం, అక్కడ ఆయన చేసిన ప్రయోగాలు భారత్ తలపెట్టిన తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్కు ఉపయోగపడనున్నాయి. పరిశ్రమల ఆకర్షణలో అన్ని రాష్ట్రాల్లోకెల్లా తెలంగాణ ముందు ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వాలు మారినా విధానాలు మారలేదన్న ఆయన గతంలో ఉన్న విధానాలనే తాము అనుసరిస్తున్నట్లు చెప్పారు. అయితే పరిశ్రమలకు అనుమతులు ఇచ్చే విషయంలో విధానపర నిర్ణయాలను ఇంకా మెరుగుపరిచామన్నారు. శామీర్పేట జీనోమ్ వ్యాలీలో ఐకోర్ బయాలజిక్స్ పరిశ్రమ కొత్త యూనిట్ ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మంత్రులు శ్రీధర్ బాబు, వివేక్లతో కలిసి సీఎం జీనోమ్ వ్యాలీని సందర్శించారు. జీనోమ్ వ్యాలీలో పరిశ్రమలు తెలంగాణకే ఒక గుర్తింపును తీసుకొచ్చాయని వివరించారు. దేశంలోని వ్యాక్సిన్ల ఉత్పత్తిలో 33% కేవలం జీనోమ్ వ్యాలీ నుంచే ఉత్పత్తి చేస్తున్నామని ఈ సందర్భంగా రేవంత్ వివరించారు. ప్రపంచాన్ని కోవిడ్ భయపెడుతున్న సమయంలో జీనోమ్ వ్యాలీ నుంచే వ్యాక్సిన్లు తయారు చేశామని గుర్తు చేశారు. దాదాపు 100 దేశాలకు టీకాలను అందించామంటే ఆ గొప్పతనం జీనోమ్ వ్యాలీ పరిశ్రమలదేనని అన్నారు. పరిశ్రమలకు ఇబ్బంది కలగకుండా పారిశ్రామికవేత్తలను ముందుకు తీసుకువెళ్లేలా విధానాలు అవలంబించామన్నారు. 18 నెలల్లో 3,28,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించినట్లు చెప్పారు. మెరుగైన విధానాలను తీసుకొచ్చి ఈరోజు ఈ దేశంలో పెట్టుబడులను ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి ఆకర్షించాలనే ప్రయత్నం చేస్తున్నాం. నేను మా మిత్రుడు శ్రీధర్ బాబు గారు ఈ 18 నెలల్లో దాదాపుగా 3,28,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి ఆకర్షించి ఈరోజు డేటా సెంటర్స్కి హైదరాబాద్ ఈజ్ ద ప్లేస్. ఈరోజు జీసీస్కి దేశంలోనే మొట్టమొదటి స్థానం హైదరాబాద్ నగరానికి ఉంది. అవర్ టార్గెట్ ఈస్ 2035 we wanted to reach $1 trillion economy from Telangana state. We wanted to achieve by 2047 $3 trillion economy of this country. Now the entire world after COVID, they are searching for China plus one country. Most of the investors are looking towards India. But my point is I wanted to create alternate China plus one in Telangana state, Hyderabad. Whoever wants to invest in India, please come. Please join with us in Telangana. We are there to support, we are there to encourage, we are there to give incentives and permissions. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కొనసాగుతున్న వేళ నీటిపారుదల శాఖ విశ్రాంత ఈఎన్సీ మురళీధర్ రావును ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఉదయం 5 నుంచి ఆయన బంజారాహిల్స్ నివాసం, హైదరాబాద్, కరీంనగర్, జహీరాబాద్ సహా 10 చోట్ల మురళీధర్ రావు కుటుంబ సభ్యులు, ఆయన బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. బంజారాహిల్స్ నివాసంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. మురళీధర్ రావు పెద్ద ఎత్తున అక్రమాస్తులు కూడబెట్టినట్లు గుర్తించి ఆయనను అదుపులోకి తీసుకున్నట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలోనే పదవీ విరమణ పొందిన మురళీధర్ రావు పదవీ కాలాన్ని అప్పటి ప్రభుత్వం సహా బీఆర్ఎస్ ప్రభుత్వాలు కలిపి 13 సంవత్సరాలు పొడిగించాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆయన కొన్నాళ్లు పదవిలో ఉన్నారు. మేడిగడ్డపై విజిలెన్స్ నివేదిక తర్వాత మురళీధర్ రావును ఆ బాధ్యతల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పించింది. ఆ తర్వాత నీటిపారుదల శాఖలోని అధికారులపై దృష్టి సారించిన ఏసీబీ ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ మాజీ ఎండీ హరిరామ్, ఈఈ నూనె శ్రీధర్లను అరెస్టు చేసింది. ఇప్పుడు మాజీ ఈఎన్సీ మురళీధర్ రావును ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
2 రోజుల పర్యటన కోసం ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు వన్ జన్పథ్లోని నివాసంలో నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వికే సారస్వత్తో సమావేశమయ్యారు. తర్వాత విశాఖ, విజయవాడ మెట్రోలకు సహకారంపై ఢిల్లీ మెట్రో ఎండీ డాక్టర్ వికాస్ కుమార్తో చర్చలు జరిపారు. అనంతరం ప్రధాని సంగ్రహాలయంలో మాజీ ప్రధాని పివి సంస్మరణ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సాయంత్రం 6 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు సమావేశమవుతారు. రేపు కేంద్ర మంత్రులు మన్సుఖ్ మాండవీయ, జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్లతో చంద్రబాబు భేటీ కానున్నారు. రేపు రాత్రి 7 గంటలకు సిఐఐ స్వర్ణాంధ్రప్రదేశ్ టాస్క్ ఫోర్స్ నివేదిక విడుదల చేస్తారు. మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. మద్యం కేసులో మిథున్ రెడ్డి A4 నిందితుడిగా ఉన్నారు. ఈ దశలో ముందస్తు బెయిల్ ఇవ్వలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. మద్యం ఆర్డర్లు, సరఫరా వ్యవస్థ గతంలో ఆన్లైన్ పద్ధతి ద్వారా పారదర్శకంగా ఉండేదని, దీనిని మాన్యువల్ విధానంలోకి తీసుకురావడంలో మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించారని బెయిల్ పిటిషన్పై వాదనల్లో సిట్ తరపు న్యాయవాది తెలిపారు. ముడుపులు అందిన కంపెనీలకే మద్యం సరఫరా అనుమతులు ఇచ్చారని పేర్కొన్నారు. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం వల్ల ఏపీ ఖజానాకు 3,500 కోట్ల నష్టం జరిగిందన్నారు. ఆ సొమ్మును మళ్లించడంలో మిథున్ రెడ్డి ప్రధాన పాత్ర పోషించారని సిట్ న్యాయవాది కోర్టుకు వివరించారు. మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి మాస్టర్ మైండ్ అని సాక్షులు వాంగ్మూలం ఇచ్చినట్లు వాదించారు. ముడుపుల రూపేణా రికార్డ్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మిథున్ రెడ్డి కుటుంబానికి చెందిన పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన బ్యాంక్ ఖాతాలో 5 కోట్లు జమైందని తెలిపారు. ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం విధానంతో పిటిషనర్కు సంబంధం లేదని మిథున్ రెడ్డి న్యాయవాది వాదించారు. పిఎల్ఆర్ ప్రాజెక్ట్ సంస్థలో మిథున్ రెడ్డి డైరెక్టర్ కాదన్నారు. రికార్డ్ లాజిస్టిక్స్ సంస్థ నుంచి పిఎల్ఆర్ సంస్థకు వచ్చిన 5 కోట్లను తిరిగి ఆ సంస్థకే చెల్లించారన్నారు. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు ఇటీవల తీర్పు రిజర్వ్ చేసింది. నేడు ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ మద్యం కేసులో నిందితులకు ఈ నెల 23 వరకు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసు నిందితులకు ఇవాళ్టితో రిమాండ్ ముగియనుండగా సిట్ అధికారులు వర్చువల్గా కోర్టులో హాజరుపరిచారు. గుంటూరు జిల్లా జైలు నుంచి 2 నిందితుల్ని, విజయవాడ జిల్లా జైలు నుంచి 9 మందిని హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. హైదరాబాద్ మలక్పేటలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చందు నాయక్ను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపడం కలకలం రేపింది. ఈ ఉదయం దుండగులు పక్కా ప్రణాళికతో చందు నాయక్ను కాల్చి చంపారు. శాలివాహన నగర్లోని పార్కు వద్ద ఉదయం 7:30కు చందు నాయక్పై కారులో వచ్చిన దుండగులు కంట్లో కారం చల్లి భార్య, కుమార్తె ముందే 3 రౌండ్లు కాల్పులు జరిపారు. తీవ్ర రక్తస్రావమైన చందు నాయక్ ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. తమ నేత హత్యకు గురయ్యాడని తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడకు తరలివచ్చి కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆడ గుడి కడుతున్నాము, గుడి కడుతుంటే ఆ గుడి కాడ వాటర్ కొడుతుంటే గన్నెట్ వచ్చిందని చెప్పేసి మాట్లాడిండు 6:30 ప్రాంతంలో. మాట్లాడినాక ఆడ నీళ్ళు కొట్టేసి మేము ఆడ నిలబడుతున్నాము. గుడి కాడ నిలబడ్డ ఫోన్ వచ్చింది అయిందని. వాళ్ళ భార్య, వాళ్ళ బిడ్డ, ఆయన ముగ్గురు కలిసి వస్తురట. కారు ఒకటి వెనకకెళ్ళి వచ్చిందట. టర్నింగ్ ఆగిందట. ఎందుకో కారు ఆగింది, నువ్వు ముందు పోతున్నావు, మేము వెనకొస్తున్నాము, ఆగు అని అడిగిందట వాళ్ళ భార్య. ఏం టెన్షన్ తీసుకోకు, నేను ఉన్నలే అని చెప్పిండట. నిలబడ్డాడట. నిలబడి పార్కులోకి వచ్చిండట. ఒక చుట్టూ తిరిగి వచ్చిండట. గంతే. చుట్టూ తిరిగి వచ్చే వరకు వాళ్ళ భార్య ఎదురొచ్చిందట. కళ్ళల్లో కారం కొట్టి 4 బుల్లెట్లు దింపిరట. అక్కడే పడిపోయిందట. వాళ్ళ భార్య చూస్తూనే ఉందట. వెళ్ళిపోయారట. కారు ఎక్కి వెళ్ళిపోయారట. చిన్న పిల్లలతో కూడా మాట్లాడతాడన్నా. ఎవరన్నా అన్నా అని పిలిస్తే మాట్లాడతాడన్నా. ఆపతుందంటే వస్తాడన్నా. మేము ఆగమైపోయినామన్నా. ఇప్పుడు అన్న లేకపోతే మా తరఫున లేకుండా చేసిరన్నా. అట్లాంటి అన్న ఎన్ని అన్నలు వచ్చినా మాకు కుర్రారన్నా. బిడ్డ ఉంటాడు. సిపిఐ నేత చందు నాయక్పై కాల్పుల ఘటనలో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు 10 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య కుమార్ కాల్పులు జరిగిన తీరును పరిశీలించారు. క్లూస్ టీం బృందం ఘటనా స్థలిలో ఆధారాలు సేకరించింది. కాల్పులు ఒకే తుపాకీతో దుండగులు జరిపినట్లు చైతన్య కుమార్ తెలిపారు. సీసీ కెమెరా దృశ్యాలు పరిశీలిస్తున్నట్టు చెప్పారు. ఇక్కడ దొరికిన రౌండ్స్ ప్రకారం ఒకటే తుపాకీ వాడినట్టు తెలుస్తుంది. మాకు టోటల్ 5 రౌండ్స్ దొరికాయి. అందులో 3 ఫైర్డ్ రౌండ్స్ ఎంటీ షెల్స్, మిగిలిన 2 రౌండ్స్ అన్ఫైర్డ్ రౌండ్స్ అక్కడ సంఘటన స్థలంలో దొరికాయి. ఈ సంఘటనలో 3 లేదా 4 వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి ప్రాథమికంగా తెలుస్తుంది. ప్రస్తుతం ఒకటే బృందం వచ్చినట్టు అనుమానిస్తున్నాము. గతంలో రైవల్రీ ఉన్నట్టు అనుమానిస్తున్నాం. పాత కక్షల నేపథ్యంలో జరిగిన మర్డర్గా భావిస్తున్నాము. దాదాపు 10 టీంలు అక్యూజ్డ్ కోసము ఈ కార్ ఎక్కడి నుంచి వచ్చింది, అట్లాగే ఈ పర్సన్ యొక్క బ్యాక్గ్రౌండ్, అనుమానితులను వెరిఫై చేయడానికి 10 దర్యాప్తు బృందాలు ఇందులోకి వచ్చాయి. ఇప్పుడే క్లూస్ టీం వచ్చి వివరాలు సేకరించడంతో పాటు డాగ్ స్క్వాడ్ కూడా వచ్చి కొంచెం ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ సేకరించడం జరిగింది.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుంగ్లాంపల్లిలో ఇద్దరు యువకులను హత్య చేశారు. దంపతుల మధ్య పెద్ద మనుషుల పంచాయతీ విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వివాదం ముదిరి పరస్పరం కత్తులతో దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో పలువురికి కత్తిపోట్లు తగిలాయి. ఇరు వర్గాలకు చెందిన వారిలో మల్లేష్, గణేష్ అనే యువకులు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ముగ్గురికి చికిత్స కొనసాగుతోంది. అమ్మాయి వర్గం సుపారీ ముఠాను తీసుకొచ్చి తమపై దాడి చేయించారని అబ్బాయి వర్గం ఆరోపిస్తోంది. ఈ దాడి తర్వాత అక్కడి నుంచి అమ్మాయి వర్గీయులు పారిపోవడం చర్చనీయాంశమైంది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల చెక్కుల పంపిణీ కార్యక్రమం అల్వాల్లో రసాభాసగా మారింది. బోనాల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య చెక్కులు పంపిణీ చేస్తున్న క్రమంలో బీఆర్ఎస్ కార్పొరేటర్ను స్టేజీపైకి రానివ్వకపోవడంతో వివాదం చెలరేగింది. మైనంపల్లి హనుమంతరావు, మరి రాజశేఖర రెడ్డి వర్గీయుల మధ్య తలెత్తిన ఘర్షణ పరస్పర దాడులకు దారితీసింది. ఇరు వర్గాలకు చెందిన నాయకులు ఒక్కసారిగా దాడులకు దిగడం, పోటాపోటీ నినాదాలు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. చెక్కుల పంపిణీ కోసం వచ్చిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అక్కడి నుంచి వెనుదిరగ్గా ఘర్షణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులకు గాయాలయ్యాయి. కడప జిల్లా జమ్మలమడుగు మండలం గండికోటలో ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి కలకలం రేపింది. ప్రొద్దుటూరులోని ఓ కళాశాలలో ఇంటర్ చదువుతున్న స్థానిక విద్యార్థిని నిన్న కళాశాలకు వెళ్లి ఇంటికి రాలేదు. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేసి గాలిస్తున్న క్రమంలో గండికోట ప్రాంతంలో ఓ యువతి మృతదేహాన్ని గుర్తించినట్టు అక్కడి సెక్యూరిటీ సిబ్బంది సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి వెళ్లి పరిశీలించిన పోలీసులు ఇంటర్ విద్యార్థినిగా గుర్తించి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. అయితే కళాశాలకు వెళుతున్నట్లు చెప్పిన విద్యార్థిని లోకేష్ అనే యువకుడితో కలిసి బైక్పై గండికోటకు వెళ్లినట్లు సీసీ కెమెరాల్లో పోలీసులు గుర్తించారు. ఉదయం వెళ్లేటప్పుడు బైక్పై ఇద్దరు ఉండగా తిరిగి వెళ్లేటప్పుడు మాత్రం లోకేష్ ఒక్కడే ఉండటాన్ని ధృవీకరించారు. విద్యార్థిని కుటుంబ సభ్యులు లోకేష్పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతకాలంగా లోకేష్ తనను ప్రేమించాలంటూ తమ అమ్మాయి వెంట పడుతున్నట్టు మృతురాలి తల్లిదండ్రులు చెబుతున్నారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మరికొన్ని గంటల్లో ఉరికమ్మం ఎక్కాల్సిన కేరళ నర్సు నిమిష ప్రియకు తాత్కాలిక ఊరట లభించింది. రేపు అమలు కావాల్సిన ఆమె ఉరిశిక్షను యెమెన్ ప్రభుత్వం వాయిదా వేసింది. మృతుడి కుటుంబం, బాధితురాలి కుటుంబం మధ్య ఆమోదయోగ్య పరిష్కారం సాధించేందుకు మరింత సమయం కోరగా యెమెన్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ కేసు సున్నితమైన అంశాలతో కూడుకున్నప్పటికీ యెమెన్ జైలు అధికారులు, ప్రాసిక్యూషన్ కార్యాలయంతో నిరంతరం సంప్రదింపుల కారణంగా నిమిషప్రియ ఉరిశిక్ష వాయిదా పడినట్లు విదేశాంగ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ కేసులో బాధితురాలు నిమిషప్రియకు సాయం చేసేందుకు కేంద్రం మొదటి నుంచి తన వంతు ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపింది. భారత్కు చెందిన గ్రాండ్ ముఫ్తీ షేక్ అబూబాకర్ అహ్మద్ యెమెన్లోని మత పెద్దలతో చర్చల తర్వాత ఉరిశిక్ష వాయిదాకు యెమెన్ సర్కార్ అంగీకరించినట్టు తెలుస్తోంది. యెమెన్కు చెందిన సూఫీ నేత షేక్ హబీబ్ ఉమర్ బిన్ హఫీజ్ మృతుడు తలాల్ అబ్దో మహదీ కుటుంబంతో భేటీ కానున్నారు. యెమెన్లో తన వ్యాపార భాగస్వామి హత్య కేసులో నిమిషప్రియకు ఉరిశిక్ష పడింది. 2020లో యెమెన్ కోర్టు ఆమెకు ఉరిశిక్ష విధించగా 2023లో సుప్రీం జ్యుడిషియల్ కౌన్సిల్ నిమిషప్రియ చివరి అప్పీల్ను తిరస్కరించింది. ప్రస్తుతం నిమిషప్రియ యెమెన్ రాజధాని సనా జైలులో ఉంది. ఈ ప్రాంతం ఇరాన్ మద్దతు ఉన్న హౌతీల ఆధీనంలో ఉంది. ఒడిశాలో ప్రొఫెసర్ లైంగిక వేధింపులు భరించలేక నిప్పంటించుకున్న 22 విద్యార్థిని మృత్యువుతో పోరాడి ఓడింది. 95% కాలిన గాయాలతో 3 రోజుల నుంచి చికిత్స పొందుతున్న యువతి ఇవాళ ప్రాణాలు విడిచింది. బాలాసోర్లోని ఫకీర్ మోహన్ అటానమస్ కళాశాలలో బీఎడ్ చదువుతున్న విద్యార్థిని ప్రొఫెసర్ సమీర్ కుమార్ సాహు లైంగికంగా వేధించాడు. అతడి వైఖరిపై పలుమార్లు కళాశాల ఫిర్యాదుల కమిటీకి ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్య తీసుకోనందున ఆ యువతి నిప్పంటించుకుంది. జూలై 12న ఆమె కళాశాల ప్రాంగణంలోనే ప్రిన్సిపాల్ కార్యాలయం సమీపంలోని పరిగెత్తి పెట్రోల్ పోసుకుని తనను తాను కాల్చుకుంది. ఆమెను రక్షించే ప్రయత్నం చేసిన మరో యువతికి 65% గాయాలయ్యాయి. ఆమెకు చికిత్స కొనసాగుతున్నట్టు ఎయిమ్స్ భువనేశ్వర్ వైద్యులు తెలిపారు. యువతిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్ సహా కాలేజీ ప్రిన్సిపాల్ దిలీప్ ఘోష్ను పోలీసులు అరెస్టు చేశారు. బాధిత యువతి మరణించడంతో బాలాసోర్లో నిరసనలు కొనసాగుతున్నాయి. ముఖ్యాంశాలు మరోసారి. కాలిఫోర్నియాలో దిగిన క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ సురక్షితంగా బయటకు వచ్చిన శుభాంశు శుక్లా, మరో 3 వ్యోమగాములు. పద్దెనిమిది రోజుల రోదసీ యాత్రలో పలు ప్రయోగాలు చేసిన శుభాంశు. అంతరిక్షంలో పంటల సాగు, నీటి ఎలుగుబంటిపై పరిశోధనలు. జీనోమ్ వ్యాలీలో ఐకోర్ బయాలజిక్స్ కొత్త యూనిట్కు శంకుస్థాపన చేసిన సీఎం. పెట్టుబడుల ఆకర్షణలో తెలంగాణ ముందుందన్న రేవంత్. తెలంగాణ విశ్రాంత ఈఎన్సీ మురళీధర్ రావును అదుపులోకి తీసుకున్న ఏసీబీ. 10 చోట్ల విస్తృత సోదాలు, భారీగా అక్రమాస్తులు గుర్తింపు. ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు. సాయంత్రం 6ంటికి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ. రేపు బనకచెర్లపై కీలక సమావేశం. ఏపీ మద్యం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురు. ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టేసిన హైకోర్టు.
పెద్దపల్లి జిల్లాలో దంపతుల పంచాయతీపై వివాదం. అమ్మాయి అబ్బాయి వర్గీయుల మధ్య తీవ్ర ఘర్షణ, 2 యువకులు మృతి. ఒడిశాలో ప్రొఫెసర్ లైంగిక వేధింపులు తాళలేక కాల్చుకున్న యువతి మృతి. 3 రోజులు మృత్యువుతో పోరాడి ఓడిన బీఎడ్ విద్యార్థిని. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.